రామదాసు సాహితీ కళా సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి గీతా యజ్ఞం భగవద్గీత శ్లోకాలలో నేను చెప్పే శ్లోకం జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్మచ తస్మాద్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పము, మరణించిన వారికి పుట్టుక తప్పదు. చావు పుట్టుకలు ఎవరి చేతిలోనూ ఉండవు. అర్జున, సమస్త జీవుల పుట్టక ముందు పుట్టిన తరువాతనే కనిపిస్తారు. చనిపోయిన తరువాత ఏ జీవి ఎటువంటి రూపం పొందుతారో ఎవరికీ తెలియదు. అటువంటి బంధువులను గురించి నీవు విచారించుట అనవసరం అని పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి ప్రబోధించాడు. ఈ జీవితం క్షణికం, బుద్భుతప్రాయం అంటారు. అందుకనే మనము సృష్టి స్థితి లయలను తెలుసుకుంటూ జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ నిత్యం గీతాపారాయణం చెయ్యాలి. కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భార్మతే సజ్జోయా స్వకర్మణి. మన విద్యుక్త ధర్మమును నిర్వర్తించడం యందే మనకు అధికారం ఉంది, కానీ కర్మఫలములపై మనకు అధికారము లేదు. అంటే నిత్యం మనం చేసే పనులకు వెనకాల భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఒక అద్భుత, అద్వితీయ, అఖండ, అపురూప, అనంత శక్తి ఒకటి తన కనుసన్నల్లో పరిపాలిస్తూ ఉంటుంది. ఆ శక్తి యొక్క ఆజ్ఞ మేరకే మనము మన కర్తవ్యాలను నిర్వహించడం జరుగుతుంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు. అందుకనే మనము మన కర్తవ్యాలను నిర్వహించాలి, కానీ వాటి ఫలితాలను మనము అంచనా వేయరాదు. మన పనులు మనం సక్రమంగా చేయటమే మన యొక్క విద్యుక్త ధర్మము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వమిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహ. పరధర్మమును నిర్వర్తించుట కంటే గుణరహితమైన స్వధర్మమే ఉత్తమమైనది. పరధర్మము హాని కలిగిస్తుంది. భగవంతుని యందు సంపూర్ణ భక్తితో ఫలాపేక్ష లేకుండా కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి ఏ భయమూ లేకుండా యుద్ధం చేయి అర్జున, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని పరమాత్మ అర్జునుడికి స్వధర్మాన్ని ఆచరించు అని ప్రబోధించాడు. గీతాయజ్ఞం గీతా జయంతి నాడు చెయ్యటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రామదాసు సాహితీ కళా సేవా సంస్థకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు ఎన్నో వరాలు ఇచ్చారు. యోగా, ధ్యానం, అలాగే భగవద్గీత. మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేవి ఎన్నో భగవద్గీతలో పరమాత్మ మనకు చెప్పడం జరిగింది. భగవద్గీతలో లేనిది ఏమీ లేదు.
భగవద్గీతే సర్వస్వం. భగవద్గీత చెప్పందంటూ ఏమీ లేదు. అందుకే నా మూలాలు భగవద్గీతలోనే ఉన్నాయి అని బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి రిషి సనాక్ తన ప్రధానమంత్రి పదవిని చేపడుతూ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. అటువంటి గీతా జయంతి రోజు మనందరం ఈ గీతా యజ్ఞం చేయటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మీ అందరికీ అభినందన.